హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి గురు పౌర్ణమి రోజు ఇలా అయితే పూజ చేసేసుకున్నాను మా ఇంట్లో. ఇంకా గుడికి అయితే వెళ్ళలేకపోయానండి. ఇంకా వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఇంకా బాబా గారి దర్శనం ఏ రూపంగానైనా కలుగుతుంది. అంటే ఇంట్లో పూజ చేసుకున్న అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మన ఊర్లో బాబా గారి దేవస్థానం దగ్గర గురు పౌర్ణమి సందర్భంగా మన దేవస్థానంలో పూజలు అనేటివి బాగా జరిగాయండి. మీరు కూడా చూసి ఆనందించండి. పొద్దున్న నగర సంకీర్తన నుంచి రాత్రి పల్లకి సేవ వరకు. అంత మంచిది. సరే, ఓకే, అందరూ సైలెన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పటికి కూడా ఓం బ్రహ్మార్పణం బ్రహ్మాణి బ్రహ్మాలో బ్రహ్మణామృత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అమ్మా, ఎవరు మాట్లాడద్దు దయచేసి. అందరూ సైలెన్స్ గా ఉండండి. శ్రీ సచిదానంద సద్గురు మధ్యాహ్న హారతి అయితే చాలా బాగా జరిగింది. అసలు ఆ రోజు వీడియోలు వస్తుంటే నేను చూస్తూనే ఉన్నాను. అంత హ్యాపీ అనిపించింది. గుడి వరకు వెళ్ళకపోయినా సరే బాబా గారి దర్శనం ఈ రూపంగా కలిగింది అనేసి చాలా సంతోషపడ్డాను అనమాట. ఇంకా అన్నదానంకి వచ్చేసరికి చాలామంది భక్తులు అయితే వచ్చారండి. ఇంకా ఈ లైన్లు చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా, వర్షాలు అని లెక్క చేయకుండా బాబా గారి ప్రసాదం తీసుకోవడానికి చాలామంది భక్తులు అయితే వచ్చారు. ముసలి ముదక చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బాబా గారి అన్నప్రసాదాన్ని స్వీకరించి బాబా గారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి విశేషమైన రోజుల్లో ఇలా చూస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా జనాల్ని, ఆ రోజైతే విపరీతంగా వచ్చారు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇదన్నమాట మన ఊర్లో బాబా గారి గుడిలో గురు పౌర్ణమి విశేషాలు. ఇంకా రాత్రి వచ్చేసి చిన్న టెంట్ అయితే వేశారండి. టెంట్ లాగా వేసి అక్కడ కోలాటం అయితే పిల్లల చేత ఆడించారు. ఎందుకు అనంటే ఇంకా వర్షాలు కదా, వర్షాకాలం. సో వర్షాలు రావడం వల్ల పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది కదా, తడిచి అంటే
ఎప్పుడు పల్లకి సేవ చేయాలి అని అంటే ఇంక వర్షాల వల్ల పల్లకి సేవ ఊరంతా తిప్పలేరనమాట. అందుకోసమే ఇంకా చిన్న టెంట్లా వేసేసి అక్కడే పిల్లలకి కోలాటం అయితే ఆడిపిస్తున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారనమాట. అంతేనండి. ఇవి మన ఊర్లో బాబాగారి విశేషాలు. ఇంకా వచ్చేసి ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. సో ఆ రోజు మల్లేశ్వరం షాపింగ్కి వెళ్దాము అనేసి ఇంకా వెళ్తున్నామన్నమాట. మల్లేశ్వరంలో కళామందిరం కళానికేతనం ఏదో షాప్లో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పారు. సో అందుకోసం చూద్దాం, అలా ఇంకా ఎలాగో పండగ వస్తుంది కదా, శ్రావణ మాసం వరమహాలక్ష్మి పండగ అయితే వస్తుంది కదా, ఇంకా చీరలు అయితే తీసుకోవాలి కదా అన్నట్టుగా మల్లేశ్వరం వెళ్దాము అనేసి ఇంక అందరం మా ఫ్రెండ్స్ నేను అందరం బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి విద్యారణ్యపురం అండి. అంటే నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా కాళికా పరమేశ్వరి దేవస్థానము, అది ఇక్కడే అన్నమాట. సో మా ఏరియా నుంచి ఒక బస్సు ఎక్కి అక్కడ ఆగి అక్కడి నుంచి మల్లేశ్వరంకి ఇంకో బస్సు అనమాట. సో అలా బయలుదేరిపోయాము. నేను కూడాను ఈ మధ్యన ఇలా నేర్చుకుంటున్నాను ఏ బస్సు ఎక్కాలి, ఎలా ప్రయాణం చేయాలి అనేది. ఎందుకంటే ఎప్పుడూ మీకు తెలిసిన మట్టుగా నేను వీడియోలు చేస్తున్నప్పటి నుంచి మీరు ఎప్పుడు ఇలా బెంగళూరు టూర్లు ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసి. ఈ 2 ఇయర్స్గా చూస్తున్నట్టు అనిపించింది. సో నా ఫ్రెండ్స్తో కలిసి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రమే మీకు వీడియో పెడుతూ ఉన్నాను. కానీ నా అంతటి నేనైతే హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాదే, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇలా చూపించేదాన్ని. కానీ ఈ విధంగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. కానీ నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ సపోర్టేనండి. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు కాల్ చేస్తారనమాట, రండి అనేసి. ఎందుకంటే బెంగళూరు చూసినట్టు ఉంటుంది, అలాగే ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వీడియో అయితే తీసుకుంటారు అన్నట్టుగా పిలుస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. పిల్లలు చిన్నప్పుడు వెళ్ళలేకపోయామండి ఎక్కడికి, ఎందుకంటే వాళ్ళని పట్టుకొని తిరగడం అయితే చాలా కష్టం. ఇంకా ఏదో వెహికల్ బుక్ చేసుకోవడము, అంటే కొంచెం చూడాలి అనే ప్రదేశాలు అయితే వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళడం రావడం ఈ విధంగా ఉండేది. ఒక్కళ్ళమైతే ప్రయాణం చేసేవాళ్ళం, అంటే చేయడానికి వీలు ఉండదు కదా, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్తే ఇంకా ఆ సిటీల్లోన అదే ఆ మార్కెట్లోన వీళ్ళు అయితే ఉండడం కష్టమే. కాబట్టి చిన్నప్పటి నుంచి నేనైతే వీళ్ళు చిన్నప్పటి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళడం కూడాను ఇష్టపడేదాన్ని కాదనమాట. అలా ఇంట్లోనే నా పనులు చేసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ స్కూల్ నుంచి వచ్చారా వాళ్ళ యూనిఫామ్ని తీసి ఇంకా మార్చి భోజనాలు పెట్టి ఇంకా డైలీ రొటీన్లోనే ఉండిపోయిందనమాట నా లైఫ్ మొత్తం. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్గా అలా ఫ్రీ అయ్యాను. అలా వెళ్తూ ఉన్నాను. సిటీని నేను కూడా కొత్తగా చూస్తున్నాను అనమాట. నేను చూడడమే కాదు మీకు కూడా చూపిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది. హ్యాపీగా చూసేయండి. బెంగళూరుని నాతో పాటు మీరు కొత్తగా చూసేయండి. సో ఇది వచ్చేసి బెల్ సర్కిల్ అంటండి. సో చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మల్లేశ్వరం సైడ్ అంతా కొంచెం బాగుంటుంది అనమాట. అంటే కొంచెం పాష్గా ఉంటుంది ఏరియా, మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా చెప్పాలంటే సిటీ చాలానే ఉందండి. నేను చూపించేది చాలా కొద్దిగా. అయితే ఒక్కటి మాత్రం చెప్పాలి ఏంటంటే, నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే
నాకు పిలుస్తూ ఉంటారు. ఇంకా నేను కూడాను ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి కూడాను వాళ్ళు హెల్ప్ అయితే చేస్తూ ఉంటారండి. హ్యాపీ, లక్కీ అని చెప్పాలి. ఇంకా నా షాపింగ్ అయితే ఒకప్పుడు లోకల్లోనే అది ఎంతున్నా ఏమున్నా తీసేసుకునేదాన్ని. ఇంకా మరి వేరే ఛాన్స్ అయితే ఉండేది కాదు కాబట్టి ఏదో ఒకటి తీసేసుకునేదాన్ని. ఇంకా ఎక్కువ అంటే పట్టు చీరలు ఇలాంటివి పర్చేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్ అయితే వెళ్ళేదాన్ని. ఇంకా అక్కడే చేసేసుకునేదాన్ని అనమాట, మిగిలిన షాపింగ్ ఏదైనా సరే. ఇంకా ఇక్కడ నాకు కంపారిజన్ చేసుకుంటాం కదా, పెద్ద తేడా ఏం లేదండి. రెండు అంటే మనకి బార్గెన్ చేసే మైండ్ ఉండాలి. ఖచ్చితంగా బార్గెన్ చేయాలండి, ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఎక్కువగానే చెప్తారు. కాకపోతే మనం మినిమం తెలుసుకొని అయితే ఉండాలి, బేరాలు అయితే ఆడాలి. షాపింగ్ మాల్లో మనం బేరాలు ఆడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రైస్ ఫిక్స్ చేసి పెట్టేస్తారు కాబట్టి మనం ఏం బేరాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇది మల్లేశ్వరం స్ట్రీట్ ఏరియా అనమాట. ఇక్కడే సుదర్శన్ సిల్క్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా కళానికేతనని వెతుక్కుంటూ అరగంట అయితే అట్టే తిరిగామన్నమాట. అయితే అది దొరకలేదు, అండర్ కన్స్ట్రక్షన్స్లోనో లేకపోతే ఏదో తీసేసారు ఏదో ఉండే. సరే ఇంకే వేరే ఆప్షన్ లేదని కంచి కామాక్షి అక్కడికైతే వెళ్ళాము. అక్కడ మా ఫ్రెండ్స్ ఒక 2 శారీస్ తీసుకున్నారు. అలాగే సుదర్శన్ సిల్క్లో కూడాను నేను ఇంకా మా ఫ్రెండు తీసుకున్నాం అనమాట చీరలు. 5,000 అంటే పట్టు చీరలు లాంటివే, పట్టు చీరలే. 7,000 అబోవ్ అని వచ్చి 5,000 చేంజ్ అలా పడిందనమాట. ఆఫర్ ఉండే 20%, 30%, 50% అట్లా ఉన్నాయండి. అంటే చీరల మీద డిపెండెడ్. సో ఇంకా అక్కడే పైన ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడే దోశ ఆర్డర్ చేసుకున్నాం, బెన్నాయి దోశ. తినే సమయం అంతేం టేస్ట్గా లేదు. ఇంకా 5,000 అబవ్ షాపింగ్ చేశాం కదా, దానికని కూపన్ ఇచ్చారనమాట. 250 రూపీస్ది ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో ఇంకా మా ఫ్రెండ్కి ఇచ్చారు. ఆ 2 కలిపి నేనైతే నైటీ తీసుకున్నాను, 800 నైటీ. ఇంకా 500 కూపన్లో కట్ అయింది, ఇంకా 300 ఏమో చేంజ్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి మల్లేశ్వరం స్ట్రీట్ మార్కెట్ అనమాట. మార్కెట్లో ఈ విధంగా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయండి. మనకి బడ్జెట్, లో బడ్జెట్లో ఉన్నాయి, హై బడ్జెట్లో ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారు విగ్రహాలన్నీ పెట్టున్నారనమాట. సంవత్సరంకి ఏదో ఒకటి మార్పులు అయితే చేస్తూ ఉన్నారు, ఏదో ఒక వస్తువులు అయితే పెడుతూ ఉన్నారండి. అసలు కన్ఫ్యూజన్ అంటే ఈ సంవత్సరం పెట్టేలాగా నెక్స్ట్ ఇయర్ ఉండకూడదు అనేసి వెరైటీలు తెస్తున్నారు మార్కెట్లో కూడాను. జనాలు కూడాను అలాగే థింక్ చేస్తూ ఉన్నారులేండి. చూస్తున్నారా ఎంత వెరైటీలు ఉన్నాయంటే, ఇవి దీపాలకి పెట్టడానికి ఈ బొమ్మలు వచ్చేసి. సో అన్ని రకాల వెరైటీలు ఇక్కడ చూసారా, లోటస్, తర్వాత పీకాక్లు, ఇంకా వెరైటీ అంటే స్టాండ్లు అనమాట. పక్కన పెట్టేసి అమ్మవారు పక్కన పెట్టుకోవచ్చు, డెకరేషన్ అంటే ఒకలా చేసుకోవచ్చు అన్నట్టుగా ఐడియాస్ కూడా వాళ్ళే ఇచ్చినట్టే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫుల్ సెట్టింగ్ చేసి పెట్టేశారనమాట. ఇవి చూసారా, క్యూట్గా ఉన్నాయి కదా ఈ బొమ్మలు. ఇవి దీపాలకు పెట్టుకోవడానికంట, దీపాలకి కట్టేయడమే అంతే. ఈ స్టాండ్లు అనమాట, లోటస్ స్టాండ్లు. ఆ పక్కన దేవుళ్ళు పక్కన పెట్టేసేయడమే. ఇలా చాలా రకాలు ఉన్నాయండి. అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. మనకి నచ్చినట్టు డబ్బులు ఉండాలే కానీ షాపింగ్ చేసుకోవడం చాలా ఈజీ అన్నట్టుగా అనిపించేసింది. వస్తువులు చూస్తుంటే ఒకటికి మించి ఒకటైతే ఉంది. ఇంకా జర్మన్ సిల్వర్ కూడా ఉందండి, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇంకా ఫేసెస్ చూసారా, ఇప్పుడైతే ఇలా వస్తున్నాయి అనమాట, అన్నీ ఫుల్ సెట్ చేసేసి. ఇది వచ్చేసి 17,000 ఏంటో అంట, అది డెకరేషన్ అంతా చేసేసింది. 17,000 ఏమో సంథింగ్ గల.
చెప్పారు. సో, కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయి. అంటే ఆర్నమెంట్స్ అన్నీ డెకరేషన్ చేసి ఇస్తారు కాబట్టి రేట్ అట్లా ఉందంట. ఇంక ఇక్కడ చూసారు కదా పూలు, అదే దేవుడి పూలు ఏంటంటారు అష్టోత్తరం చదవడానికి వీలుగా ఉండే పువ్వులు అన్ని రకాలు దొరుకుతాయండి. వరమహాలక్ష్మి పండగకి అయితే అన్నీ తెచ్చిపెట్టున్నారు. ముందు నుంచి షాపింగ్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ షాపింగ్ అనమాట. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.